నమస్కారం. నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణ ఎద్దుల. రాజ్యాంగమే మూలస్తంభం, వలసవాద తత్వానికి ముగింపు పలికే ఆయుధం, జాతీయవాద ఆలోచనలకు మార్గదర్శి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి. తెలుగుతో సహా 9 భాషల్లో రాజ్యాంగ డిజిటల్ ప్రతులు. సంవిధాన్ సదన్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విధులే పునాది. లేఖలో నరేంద్ర మోదీ. 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్, 1000 మెగావాట్ల సామర్థ్యం, 98,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, డిజిటల్ కనెక్షన్తో జాయింట్ వెంచర్, 2030 నాటికి విశాఖలో అందుబాటులోకి. పిల్లల సభ బేష్. అమరావతిలో ఆసక్తికరంగా విద్యార్థుల మాక్ అసెంబ్లీ. నిజమైన సభను తలపించిన ఏపీ పాఠశాల శాసనసభ. మంత్రులుగా సమాధానం ఇవ్వడంలో అదరగొట్టిన బాలలు. సభాపతిగా ఆకట్టుకున్న స్వాతి. పిల్లల కోసం రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తకం ఆవిష్కరణ. శ్రమ, ధైర్యం మీ విజన్కు ఇంధనం. సంక్షోభాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి. విద్యార్థులకు చంద్రబాబు నాయుడి దిశానిర్దేశం. పల్లెల్లో వసతులు, ప్రజల జీవితాల్లో వెలుగులే లక్ష్యం. 6,787 కోట్ల రూపాయలతో పల్లె పండుగ 2.0కు శ్రీకారం. మరో 15 ఏళ్లు అధికారమిస్తే బంగారు భవిత అందిస్తాం. కోనసీమ అభివృద్ధికి 100 కోట్లు. శివకోటి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వార్తలు ఇంతటితో సమాప్తం. చదివినది కుమారి అరుణ ఎద్దుల.